నా బిడ్డ కోసం నేను చేస్తున్న అన్వేషణ ఇకపై జనవరి 26 సోమవారం నుండి శనివారం వరకు మధ్యాహ్నం 3 గంటలకు. నిద్ర చాలని బతుకమల్లే ఒళ్ళిరిచింది ఆకాశం, రాత్రి దాచిన రబ్బరు బంతి తిరిగొచ్చింది రవిబింబం. యా 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 యా. ఏంటి చిన్నమ్మా, పొద్దున్నే మంచి హుషారుగా ఉన్నారు? పొద్దున్నే హుషారుగా ఉంటేనే రోజంతా హుషారుగా ఉంటాం గౌరక్క. అవును చిన్నమ్మా, కొందరైతే పొద్దున్నుంచే మాడు మొహాలేసుకుని ఉంటారు. ఎవరైనా నవ్వుతూ ఉంటే అస్సలు ఓర్వలేరు. ఈ దొంగ సచ్చింది నా గురించే మాట్లాడుతున్నట్టుంది. అలాంటి మాడు మొహం గురించి మాట్లాడి మూడు పాడు చేసుకోవడం ఎందుకులే గాని మనం సరదాగా ఉందాం. అంతేలేండమ్మా, మీరు హుషారుగా డాన్స్ చేస్తున్నారు. మనిద్దరం ఒక రీల్ చేద్దామా అమ్మా? ఓ, నువ్వు కూడా రీల్స్ బ్యాచేనా? నువ్వు చేసుకో, నేను నా కోసం డాన్స్ చేస్తానే తప్ప రీల్స్ కోసం అస్సలు చేయను. మీరు డాన్స్ చేయకపోయినా పర్వాలేదమ్మా, మీ రికమెండేషన్ అయినా చేయండమ్మా. రికమెండేషనా? నాకు రికమెండ్ చేసేంత సీన్ ఉందా గౌరక్క? నేను గొప్పింటి కోడల్ని కాని అంత గొప్పదాని కాదు. మీరు గొప్పేనమ్మా, మీ గొప్ప మీకు తెలీదు. మీరొక్క మాట చెప్తే పని అయిపోతుంది. ఏమిటో నీ ఎక్స్పెక్టేషన్స్ మరీ పెరిగిపోతున్నాయి. నీ ఎవరితో ఏం చెప్పాలో చెప్పు. సంక్రాంతికి ఊరెళ్తున్నానమ్మా. 4 రోజులు సెలవు కావాలి. పండక్కి అందరం కలుస్తున్నాం. పెద్దమ్మగారిని అడగాలంటే భయంగా ఉంది. మీరు ఒక మాట చెప్పండి. అయినా మీకు ఇది తొలి పండగ కదమ్మా. మీరు మీ అమ్మగారింటికి చిన్నసారితో వెళ్ళాలిగా. అయినా ఈ పోలీసు కేసు గొడవల్లో అంతా అదో మాదిరిగా ఉన్నారు. మీరు పండక్కి వెళ్తారా చిన్నమ్మా? ఎందుకెళ్ళను? తప్పకుండా వెళ్తాను. సమస్యలున్నాయని సంతోషంగా గడపాల్సిన టైంని వదిలేయడం మూర్ఖత్వం. మా తొలి పండుగ తప్పకుండా బ్రహ్మాండంగా చేసుకోవాలి. నువ్వు చేసుకుంటావు, ఎందుకు చేసుకోవు? నీకేమైనా బాధ దిగులు ఉంటే కదా. పేరుకి గొప్పింటి కోడలైతే సరిపోదు, దానికి తగ్గట్టు నడుచుకోవాలి. ఓహో అలాగా? ఓహో అలాగా అంటూ తాపిగా కాఫీ తాగుతూ సమాధానం చెప్తావేంటి? పెద్దవాళ్ళట లెక్కలేదా నీకు? పాపం, మీకు సడన్ గా బీపీ పెరిగి లబోదిబ్బం అంటున్నారు. దానికి విరుగుడు సరదాగా ఉండడమే. బాగా గట్టిగా ఒకసారి నవ్వండి, బీపీ తగ్గిపోతుంది. వెటకారంగా ఉందా నీకు? అరే నిజం బామ్మగారు, అదేదో సినిమాలో కూడా బీపీ పెరిగి కోపం వచ్చినప్పుడల్లా నవ్వుతూ ఉంటారు. మీరు ట్రై చేయండి, వర్కౌట్ అవ్వచ్చు. ఏంటి తింగర్ సమాధానం చెప్తున్నా? తింగర్ ప్రశ్నలు వేస్తే తింగర్ సమాధానాలే చెప్తాం. మరి పొద్దున్నే సంబంధం లేకుండా మీరు నన్ను ఆడిపోసుకుంటున్నారెందుకు? ఏ మేం పండుగ చేసుకోవడం తప్ప? అసలు ఇంట్లో పండగ చేసుకునే పరిస్థితి ఉందా? తండ్రికి కొడుక్కి మాటలు లేవు, అన్నదమ్ములు మాట్లాడుకోవడం లేదు. నువ్వేమో ఇవేవి పట్టించుకోకుండా నీ సంతోషం నువ్వు చూసుకుంటున్నావు. అసలు ఆ మాటకొస్తే ఈ సమస్యలన్నిటికీ కారణం నువ్వే. నువ్వు గాని సుధీర్ని మీ అక్క వాళ్ళింటికి పంపించకుండా ఉండుంటే వాడికి ఈ పరిస్థితే వచ్చుండేది కాదు. బామ్మగారు దయచేసి ఇంతటితో ఆపేయండి. నేను సుధీర్కి మా అక్క అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చి పంపించానే గాని కార్లో ఇంకేదో పెట్టి పంపించలేదు. ఏదో నేనే నేరం చేసినట్టు మాట్లాడుతున్నారు. నువ్వంటావు, ఏమైనా అంటావు. సుధీర్ గురించి మేమెంత బాధపడుతున్నావో మాకు తెలుసు, నీకేం తెలుస్తుంది? సుధీర్ గురించి నాకు బాధగా ఉంది. అందుకని దిగులుగా కూర్చోనో ఏడుస్తూనో మీ ఎదురుగా తిరుగుతూ ఉంటేనే నమ్ముతారా? ఆహాహా, ఏం చెప్తున్నావే టక్కుల మారి మాటలు. పొద్దుని మూడు పాడు చేయకండి. ఇప్పుడు మీకేం సమాధానం కావాలో చెప్పండి, అదే చెప్పేస్తాను. నాకు సుధీర్ గురించి కానీ ఈ ఇంటి గురించి కానీ ఎలాంటి దిగులు బాధ లేవు అని ఒప్పుకోమంటారు, అంతే కదా? అలాగే నాకు ఎలాంటి దిగులు బాధ లేవు. మీరు హ్యాపీనా? గౌరక్క, నాకింకో కాఫీ కలిపివ్వా? అస్సలు డోస్ సరిపోలేదు. ఛీ!
నేనే. ఎదురుగా కూర్చుని ఏం చేస్తున్నావు? ఏదో తింగర్ పనులు చేస్తూనే ఉంటావా? ఫోటోలు ఎందుకు తీసావు? అరే, మనం ముసలోళ్ళం అయిపోయాక చూసుకోవడానికి ఉండాలిగా. ఈ మధ్య నీకు ఫోటోలు పిచ్చి బాగా పెరిగిపోయింది. పక్కకు తప్పుకో, ఎక్సర్సైజ్ చేసుకోవాలి. మీ ఎక్సర్సైజులకి నేనేం అడ్డులేను కానీ మీతో మాట్లాడాలి. మీ ఎక్సర్సైజులు మీరు చేసుకుంటూ వినండి. నీకొక ఎక్సర్సైజ్ చెప్తాను, చెయ్యి. ప్రాణానికి హాయిగా ఉంటుంది. ఏంటి? ప్రాణాయామా? కాదు, మౌనవ్రతం. రోజు ఓ 4-5 గంటలు నువ్వు మౌనవ్రతం ఫాలో అయితే నా ప్రాణానికి హాయిగా ఉంటుంది. అబ్బా, భలే చెప్తారు. నేనేదో వాగుడుకాయ అన్నట్టు, మీరేం మాట్లాడినట్టు. మీరు వాగుతూనే ఉన్నారుగా. నేనెక్కడ వాగుతున్నా? నువ్వు మాట్లాడడం స్టార్ట్ చేస్తే ఆపవని భయపడి చస్తున్నా. నేను వాగుతున్నానని ఇందాకటి నుంచి మీరే వాగుతున్నారు. నేను చెప్పాల్సింది మాత్రం చెప్పనీయట్లేదు. అయితే ముందు ఆ విషయం చెప్పి వెళ్ళిక్కడి నుంచి. సుధీర్ ఓ వారం రోజులు అయితేనా ట్రిప్కి వెళ్ళొస్తానంటున్నారు. నేను సరే అని చెప్పేశాను. ఏంటి? వాడు ట్రిప్కి వెళ్తానంటే సరే అన్నావా? ఎవరిని అడిగి సరే అని చెప్పావు? ఎవరిని అడగాలేంటి? నేను సుధీర్కి వదినని, ఈ ఇంటికి పెద్ద కోడల్ని. మాకు హక్కులున్నాయి బాబూ. ఏ తింగర్దానా, వాడస్సలే ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు. ఆల్రెడీ పనికి మాలిన అలవాట్లు చేసుకుంటున్నాడు అని బాధపడుతూ ఉంటే ఇప్పుడు నువ్వు వాణ్ణి బయటికి పంపిద్దామంటున్నావు. బయటికి వెళ్తే వాడు తిన్నగా ఉంటాడనుకుంటున్నావా? మళ్ళీ కొత్త కొత్త సమస్యలు తీసుకొచ్చి పెడతాడు. అబ్బా, అలా ఏం కాదు. సుధీర్కి నేను అన్నీ చెప్పాను. ఏ ప్రాబ్లం తీసుకురాడు. అతన్ని ఇలా ఇంట్లోనే ఉంచితే బాగా డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు వాడు ట్రిప్కి వెళ్ళాడంటే ఇంట్లో అందరూ డిప్రెషన్లోకి వెళ్తారు. అందరెందుకు డిప్రెషన్కి వెళ్తారు? నేను సీరియస్గా మాట్లాడుతూ ఉంటే తమాషాగా ఉందా నీకు? ఎహె, ఏంటి మీరు? లైఫ్లో కొన్ని లైట్ తీసుకోవాలి బాస్. అన్నిటికీ సీరియస్ అయితే ఎలా? నువ్వన్నీ లైట్ తీసుకుంటావు, నీ విషయం వచ్చేసరికి సీరియస్ అయిపోతుంటావు. ఎప్పుడో ఒకసారి అలా అవుతుంది. అందుకని ఎప్పుడూ అలానే ఉంటామా ఏంటి? అయినా ఇప్పుడు నా సంగతి ఎందుకు? సుధీర్ గురించి మాట్లాడుతున్నాం. అతన్ని వెళ్ళి రానివ్వండి. ఏమొద్దు. ఎందుకొద్దు? నేను సరే అని చెప్పేశా. మాట పోతుంది. వాడు వెళ్ళి పరువు పోవడం కంటే నీ మాట పోవడమే బెటర్. అంటే ఏంటి మీ ఉద్దేశం? అబ్బా, ఆర్గ్యుమెంట్స్ వద్దు. నాన్న కూడా అస్సలు ఒప్పుకోరు. మావయ్య గారిని ఒప్పించే బాధ్యత నాది. ముందు మీరు సరే అని అతనికి ఖర్చులకి సరిపడే డబ్బులు అతని అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయండి. ఏంటి నువ్వు అన్ని డిసైడ్ చేసి కన్వే చేస్తావు? మంచి పనులు డిసైడ్ చేసి చెప్పినా పర్లేదు. ముందు సుధీర్ అకౌంట్స్ ని యాక్టివేట్ చేయమని చెప్పండి. రేపు ఏదైనా ప్రాబ్లం వస్తే ఏం చేస్తావు? ఏ ప్రాబ్లం వచ్చినా దానికి జవాబుదారీ నేను. ఓకేనా? నువ్వు వినవుగా. సరే, నాన్నతో మాట్లాడు. థ్యాంక్ యూ. గుడ్ హబ్బీ. ఏమిటో వదినా, ఒక్కోసారి జీవితాన్ని తలుచుకుంటే ప్రాణం ఉసూరుమనిపిస్తుంది. ఒకప్పట్లో మేము బాగా బ్రతికాం. సొంతిల్లు, కారు అన్నీ ఉండేవి. మా ఆయన పోగానే ఆస్తులు పోయాయి. దాంతోపాటు బంధువులు దూరం అయిపోయారు. డబ్బు లేకపోతే మర్యాద ఉండదు వదినా, ఎవ్వరి దగ్గరైనా. ప్రణయ్ ఇందుని పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొచ్చేంతవరకు మాకు వాళ్ల వ్యవహారం అస్సలు తెలియదు. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఊర్మిళను ఎదిరిస్తూ మేం చేస్తున్న ప్రయాణానికి మీరు చూపిస్తున్న ప్రేమకి కృతజ్ఞతలు తెలుపుతూ ఇకపై జనవరి 26 నుంచి సోమవారం నుండి శనివారం వరకు ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటలకి మిమ్మల్ని పలకరించబోతుంది.